ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. సో హాయ్ అండి, 1000 కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ ఆలీ గారు ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా బాబు ధర్మం చేయండి బాబు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం ఇప్పుడు ఆలీ గారు ఆయన ఆస్తి విలువల దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. ఐసి వీడికి నా మీద అన్నం రాలేదు కదా. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారండి, అది కూడా రంజాన్ మాసంలో. అసలు వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండరు. కానీ సో బిర్యానీ తయారు చేశారండి. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారండి. అది నేను నమ్మాలి. కటౌట్ చూసి కొన్ని నమ్మేది డ్యూట్. ఒక మోసం చేశారు, దాన్ని బిర్యానీ మోసం అంటారండి. బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉందానా? 10,000 ఖర్చు పెట్టి 5 లక్షలు సంపాదించారు. సహాయాన్ని వ్యాపారం చేశారు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఆ నమ్మించి మోసం చేయడం అనే తత్వం ఏదైతే ఉందో అది మీరు మారాలి సార్. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సార్ టీనేజర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు సార్. ఎందుకంటే రాత్రి ఏదో అయిపోయలే కరుణించమ్మా. ఇతను ఇలా ఆవిడ గారు మేడం జుబేదా గారు నమ్మించి మోసం చేయడం అంటే నమ్మాలి. అండి. కానీ అందులో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారండి, నమ్మించి మోసం చేయడం. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి బొక్కలేసి వాడొక్కడే కాదు, వీడిని కూడా. అది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి. అది అవసరమా అంటే ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలో పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు. ఉప్పల బాలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్నా, పోతుందన్నా అని చెప్పాడండి. వీడు వదిలేడు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్, అది మీ దగ్గర లేదు సార్. నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా వీపీ? నన్ను బీపీ అంటారా? నిన్ను ఇంకో 30 లక్షలు వస్తుంది. 60 లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తాను సార్. ఈ బెట్టింగ్ నువ్వు నాకు తెగ నచ్చేసావా? ఇప్పుడు ఆలీ గారు మీరు చరిత్రలో నిలిచిపోతుంది మీరు చేసిన మోసం. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు.